ప్రధాని మోడీ అమిత్ షా కలిసి అదానీకి ప్రజాధనం దోచిపెడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాధనం లూటీ చేయటం వల్లే అదానీ సంపద పెరిగిందని ఆరోపించారు. ఎల్ఐసి, ఎస్బీఐ ఇతర సంస్థలను అదానీ మోసం చేశారని అన్నారు. కృత్రిమంగా షేర్ల విలువ పెంచి వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టారని ఆరోపించారు. అవినీతి చేయటం వల్ల అదానీకి చెందిన 11 లక్షల కోట్లు ఆవిరయ్యాయని తెలిపారు. ఈ విషయాలన్నీ పార్లమెంట్లో మాట్లాడితే అన్ని బయటకు వస్తాయని రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని మండిపడ్డారు. విచారించాలని కోర్టుకు తలుపు తట్టలే, సిబిఐకు ఫిర్యాదు చేయలే, ఈడీకి ఫిర్యాదు చేయలే, చివరికి ఏసీబీకి ఫిర్యాదు చేయలే, లేకపోతే వాళ్ళ ప్రధానమంత్రి హోంమంత్రి కూడా ఫిర్యాదు చేయలే. పేపర్ల ముందు ప్రకటనలు చేస్తూ స్థానం సంపాదించడానికి కార్యాచరణ ఉంది. ఎందుకు కేంద్ర మంత్రి కూడా కిషన్ రెడ్డి గారు ఈ విషయంలో సిబిఐ డైరెక్టర్ కు లేఖ రాయలేదు? బండి సంజయ్ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్, వారు ఎందుకు హోంమంత్రికి ఫిర్యాదు చేయలేదు? నిర్దిష్టమైన ఫిర్యాదు చేయకుండా పేపర్ పుల్లులాక పేపర్ల ముందు రంకెలేస్తే ఏమన్నా ప్రయోజనం ఉందా? ఇప్పుడు ఇన్నిసార్లు మోడీ, అమిత్ షాలు, ఈ లీడర్లు, నడ్డాలు ఎవరెవరో వచ్చిపోయినారు రకరకాలుగా ఓట్లు అడగడానికి. ఇంత పెద్ద క్రైమ్ జరిగినప్పుడు విదేశాల వ్యక్తులు కూడా ఇందులో పాల్గొన్నప్పుడు ఎందుకు కేంద్ర హోంశాఖ మంత్రి రివ్యూ చేయలేదు? ఈ నేరము భారతీయ జనతా పార్టీ, టిఆర్ఎస్ ఏ వేదిక మీద ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఆ వేదికను పంచుకోదు.